తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు అందింది. ఇటీవల రాష్ట్రంలో వడగళ్ల వానలకు దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టపరిహారం చెల్లించేందుకు సర్కార్ సిద్ధమైంది. రెవెన్యూ శాఖ సహజ ప్రకృతి విపత్తుల నిర్వహణ కింద 15,81,41,41,000 రూపాయలను రైతులకు పరిహారంగా మంజూరు చేస్తూ ఆర్థికపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు కురిసిన వడగళ్ల వర్షాల ప్రభావంతో కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సంగారెడ్డి తదితర 10 జిల్లాల్లో పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగింది. క్షేత్రస్థాయిలో సర్వే చేసిన అనంతరం 15,814 ఎకరాల విస్తీర్ణంలో వివిధ వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వ హామీ మేరకు 15,81,40,40,000 రూపాయలు రైతులకు పంట నష్ట పరిహారం కింద చెల్లించాల్సి ఉన్న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆగిపోయింది. అయితే రైతుల ఇబ్బందులు పరిగణలోకి తీసుకొని ఆ మొత్తం విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరగా ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో నష్టపరిహారం మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో సోమవారం లేదా మంగళవారం లోపు పూర్తి స్థాయిలో జమ చేయడానికి సంబంధిత అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్తో లింక్ లేకపోతే తక్షణమే బ్యాంకుకు వెళ్లి రైతులు అనుసంధానం చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. 5 ఎకరాలు పైబడిన వ్యవసాయ భూమి ఉన్నవారికి రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయనుంది. 2,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసినట్టు తెలిసింది. 3 రోజుల్లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇప్పటికే నిధులు విడుదలయ్యాయి.